నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. మనిషి పుట్టిన తర్వాత కొంతకాలం చదువుకుని, తర్వాత పెళ్లి చేసుకుని, ఆ తర్వాత పిల్లల్ని కంటం. ఇదంతా ఒక సైకిల్. తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అవ్వడం, ఇదంతా ఒక సైకిల్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. నవేడేస్ చూస్తే పిల్లలు చదువు, తర్వాత సెటిల్మెంట్, ఆ తరువాత పెళ్లి, అక్కడికొక బ్రేక్, ఆ తర్వాత పిల్లలు, ఇంకా అదో పెద్ద బ్రేక్ అన్నమాట. ఇప్పుడు పెళ్ళైన వెంటనే పిల్లల్ని పెద్దవాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ వీళ్ళు మేము సెటిల్ అవ్వాలి, అప్పుడే కాదు మాకు కొంచెం గ్యాప్ కావాలి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి, ఇలా అనుకుంటూ టైం తీసుకుంటారు. ఆ తర్వాత పిల్లల విషయంలో డిలే అయిపోతూ ఉంటుంది. సో, పెద్దవాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి వీళ్ళైతే రీచ్ కారు. ఈ తర్వాత ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అసలు ఈ సమస్య అనేది ఎందుకొచ్చింది? దాన్ని మనం ఆయుర్వేదం ద్వారా సరి చేసుకోవచ్చా? ఏ విధానాలు పాటిస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు? తెలుసుకుందాము. మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ప్రముఖ ఆయుర్వేద స్పెషలిస్ట్ క్యాథన్ ఆరోగ్య కేంద్రం నుంచి ఆరోగ్య నిపుణులు డాక్టర్ దిలీప్ గారు. హి ఈజ్ ఎన్ ఎక్స్‌పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంక్చర్ అండ్ నేచురల్ సైన్సెస్. వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ దిలీప్ గారు, నమస్కారం అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పూర్వకాలంలో డాక్టర్ గారు 15, 16 సంవత్సరాలు, అంటే మరీ నేను ఇంకా లాంగ్‌కెళ్ళట్లేదు. కొంచెం ఒక 80, 90 ఇయర్స్ దగ్గర నుంచి చూసుకుంటే గనక, ఇంకా అమ్మమ్మలు వాళ్ళైతే గనక మరి 15, 14 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నాం, 12 ఏళ్ళకే చేసుకున్నాం. తర్వాత జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ కొద్దిగా 18 ఏళ్ళు, 19 ఏళ్ళు అమ్మాయికి వచ్చేసరికి పెళ్లి చేసేవాళ్ళు. ఓకే. కరెక్ట్ ఏజ్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లలే 30 ఏళ్ళు వచ్చినా కూడా చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే చదువుకున్న చదువుకి కరెక్ట్‌గా నేను జాబ్ చేయాలి, కొంచెం సెటిల్ అవ్వాలి, బ్యాకప్ మనీ బ్యాకప్ ఉంచుకోవాలి. ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పిల్లల విషయానికొచ్చేసరికి వాళ్ళ స్కూల్‌లో ఫీజులని అవని ఇవని సో మెనీ. అయితే ఈ గ్యాప్ అనేది ఇట్లా మెయింటైన్ అవుతూ ఉంటే అసలు కరెక్ట్‌గా ఏ ఏజ్‌లో పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది? చూడండి, కరెక్ట్‌గా మీరన్న ఒక 8 ఇయర్స్ ఆ టైంలో చూడండి, 14 ఏళ్ళకి మెచ్యూర్ అయ్యేది లేడీస్. హ్మ్. అంటే దాని అర్థం ఏంది? నేచర్ ఏం చెప్తుంది? పెళ్ళికి రెడీ అవుతుంది. అంటే ఒక సైకిల్ రెడీ అయిందంటే, ఒక సైకిల్ స్టార్ట్ అయింది అంటే, యూ కెన్ స్టార్ట్ టు రీప్రొడక్షన్ ఆర్గన్స్ అన్నీ కూడా యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి అని చెప్పేసి నేచర్ ఒక చిన్న మెసేజ్ ఇస్తుంది. అక్కడి నుంచి ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి పిల్లలకు పెళ్లి చేసేది. అంటే కరెక్ట్‌గా మీరు చెప్పిన 80 ఏళ్ల కింద 14, 15 మాక్సిమం 16 లేదంటే 18 లోపల పెళ్ళిళ్ళయ్యేవి. కానీ రాను రాను ఏమైంది అంటే ఇది 18 ఇయర్స్‌కి వచ్చింది. మన గవర్నమెంట్ అనేది ఏం చేసిందంటే ఒక ఎలిజిబుల్ ఏజ్, ఒక 18 ఇయర్స్ అయితే నువ్వు మేజర్ అన్న ఏజ్‌కి వచ్చింది. 18 ఇయర్స్ మేజర్ అని చెప్తుంది అని గవర్నమెంట్ చెప్తుంది, ప్లస్ నేచర్ కూడా చెప్తుంది అన్నప్పుడు దాన్ని ఫాలో చేయాలి కదా! అంటే నేచర్ ఏం చెప్తుంది? 18 ఇయర్స్‌లో నువ్వు 18 ఇయర్స్ తర్వాత నువ్వు పెళ్లి చేసుకునే దానికి ఎలిజిబుల్ అని చెప్తుంది. నువ్వు అంటే అడల్ట్ అనేది కూడా నీకు 18 ఇయర్స్ తర్వాతనే నీకు చెప్తుంది. అంతవరకు చిల్డ్రన్స్ అనే చెప్తుంది. ఓకేనా? అంటే సింపుల్ టెక్నిక్ అండి ఇదే. అంటే ఇది ఒక్కటి ఫాలో అవుతుంది సార్. 18-21 మాక్సిమం లేడీస్ కన్నా కరెక్ట్‌గా ఏజ్‌లో పెళ్లి చేసుకుంటే వాళ్ళు 40 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలు వాళ్ళ వయసు వచ్చేస్తారు. అంటే మంచిగా ఒక 18, 15 ఇయర్స్ ఉంటారు. వాళ్ళు 40 ఇయర్స్ వచ్చేసరికి, 45 ఇయర్స్ వచ్చేసరికి ఈ పిల్లలు కూడా లైఫ్ అంతా కూడా కరెక్ట్‌గా సెటిల్ అయ్యి వాళ్ళు వీళ్ళు రిటైర్మెంట్ దానికి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి మనమరాలు ఎత్తుకునే ఏజ్ వచ్చేస్తుంది. అంటే కరెక్ట్ ఏజ్ చెప్పాలంటే 18-21 లేడీస్‌కి ఇప్పుడు చేంజ్ చేశారు కాబట్టి 21. 21 అంతే. అదే 18-21 అంతవరకు బాగుంటుంది. 18 మాక్సిమం ఇంకా ప్రొఫెషనల్‌గా చదువుకొని సెటిల్ అవ్వాలని అనుకుంటే మాక్సిమం 23 అంతకన్నా పెట్టుకోండి. మీరు చదువుకోండి. ఏమి మ్యారేజ్ చేసుకుని కూడా చదువుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. కాకపోతే చదువుకోండి. ఇంకా లైఫ్‌లో సెటిల్ అవ్వాలి, జాబ్ చేయాలి. ఒక 1, 2 ఇయర్స్ జాబ్ చేసి ఇంకా మాక్సిమం పీక్ స్టేజ్ అంటే 25. 25 తర్వాత దాటింది అంటే మీ మైండ్‌కి, మీ సబ్‌కాన్షియస్‌కి బాధ్యతలు ఎక్కువైతాయి. ఈ బాధ్యతల్లో మీరు భయం అనేది క్రియేట్ చేసుకుంటారు ఒకటి న్యాచురల్‌గా. నాకు ఇంకా లైఫ్, నాకు ఈ బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదు, నాకు అసలు ఆస్తులు లేవు, ఏం లేవు, నాకు ఒక కార్ లేదు, నాకు ఓ బిల్డింగ్ లేదు. ఇవన్నీ ఆలోచించకండి. నాకు భర్త లేదని ఆలోచించండి, నాకు పిల్లలు లేదని ఆలోచించండి. ఇవన్నీ ఒక ఏజ్‌లో అయిపోతాయండి. మిగతావన్నీ బాధ్యతల్లో ఆటోమేటిక్‌గా అన్నీ వస్తాయి లైఫ్‌లో. పాతకాలంలో 5, 10 మందిని కని కూడా ఇలాంటివి ఎప్పుడు ఆలోచించలే. పిల్లలు కనడం వరకు మాత్రం ఆలోచించేది. వాళ్ళు పెద్దగా అవుతారు, తింటారు, పోషిస్తారు, ఏదో ఒకటి అవుతుంది. అంతే తప్ప రోడ్ల మీద అయితే వదిలేయలే ఆ రోజుల్లో. ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు ఈరోజు ఎంత హై స్టాండర్డ్‌లో ఉన్నారు. మరి ఇప్పుడు కాలం మారింది. మనం ఆ 5 మందిని కనకపోయినా అట్లీస్ట్ ఒక ఇద్దరిని కనైనా వాళ్ళని కూడా ఒక హై పొజిషన్‌కి తీసుకెళ్తాం మనం. న్యాచురల్‌గా మనం కష్టపడేదానికి ఆల్మోస్ట్ వాళ్ళ లెవెల్‌కి వెళ్ళిపోతారు. అంటే మరీ ఓవర్ థింకింగ్ ఆలోచించి, ఓవర్‌గా ఎక్సైట్‌మెంట్ అయిపోయి పిల్లల్ని కనకపోవడం కానీ, పెళ్ళిళ్ళు లేట్‌గా చేసుకోవడం కానీ అనేది నేచర్ అనేది తప్పు చెప్తుంది.
కానీ దీన్ని సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు మళ్ళీ కొత్త అవగాహన వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే మళ్ళీ అవగాహన స్టార్ట్ అయింది. లాస్ట్ ఒక 5-10 years నుంచి చూసుకుంటే సెలబ్రిటీస్ కూడా చాలా తొందరగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చాలా మంది అఖిల్ మొన్న రీసెంట్గా పెళ్ళైంది. ఎంత ఏజ్? 26 years. అంటే సెలబ్రిటీస్ ఏమో అప్పట్లో ఆలోచించట్లే. పాతకాలంలో సెలబ్రిటీలు ఏంటంటే లైఫ్లో ఇంకా కొన్ని మంచి మూవీస్ తీసి సెటిల్ అవ్వాలన్నారు. కానీ ఇప్పుడు అవన్నీ ఏం లేదు, చాలా తొందరగా సెటిల్ అవుతుంది. అబ్బాయిలు తొందరగా చేసుకుంటున్నారు, ఇంకా అమ్మాయిలు చాలా లేట్ గా అమ్మాయిలు ఇంకా చేసుకుంటున్నారు. కొంచెం మెచ్యూరిటీ రాలేదా రాలేదా అని తప్పు అలా అనడం, కానీ కాకపోతే ఉంది. కాకపోతే దానికన్నా అమ్మాయిలకు సెటిల్మెంట్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అంటే కదా. వాళ్ళకు హస్బెండ్ అన్న సంపాదించి ఉండాలి, లేదంటే నేనన్నా సంపాదించుకోవాలి. ఈ రెండు ఒక అమ్మాయిలకు ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. ఈ ఇన్సెక్యూరిటీ వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళు సెటిల్ అవ్వాలి, స్వయంగా మేము సంపాదించి, మేము చదువుకొని సంపాదించి జాబ్ చేసి సెటిల్ అవ్వాలి, లేదంటే సెటిల్ అయిన ఒక హస్బెండ్ అనే చేసుకోవాలి. సెటిల్ అయిన ఒక అబ్బాయినన్నా చేసుకోవాలి. ఈ రెండు కూడా సొసైటీలో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సంపాదిద్దామంటే సరిపోవట్లేదు. ఇప్పుడున్న ఈ సిటీలో, ఈ సిటీ కల్చర్కి వాళ్ళు సంపాదించేదంతా ఫ్రెండ్స్తో తిరిగేదానికే సరిపోతుంది నిజం చెప్పాలంటే. మగవాళ్ళు ఏం చేస్తారు, కరెక్ట్గా 25 yearsలో 1 lakh సంపాదించే వాళ్ళు 1,50,000 ఖర్చు పెడుతున్నారు. సంపాదించేది 1,00,000 అయితే 1,50,000 ఖర్చు పెడుతున్నారు. అంటే ఇది ఇలాగే ఉంటుంది ప్రోగ్రామ్. ఇది చేంజ్ అవ్వాలంటే ఇద్దరిది ఒక బాండింగ్ రావాలి. చూడండి, ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది వినరు, బాగా మొండికేసుకొని తిరిగే వాళ్ళు ఉంటారు చూడండి. పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు చాలా, మా వాడు ఇప్పుడు అంతా చాలా మంచి జాబ్ చేస్తుండే, పెళ్లి చేసుకోమంటే చేసుకుంటలేడు అని అంటారు కదా. బయటికి వెళ్ళి ఎంత ఖర్చు పెడుతున్నారో లెక్క పెట్టండి ఒకసారి. ఉన్నదంతా అక్కడే ఖర్చు పెడుతుంటారు. అంటే పెళ్లి చేస్తే తప్ప వీడు చక్కగా అవుతాడు అంటే సెట్ అవుతాడు అన్నాక ఏం చేస్తారంటే ఇంకా బలవంతంగానో ఇష్టం ఉందో లేదో అని చెప్పేసి బలవంతంగా పెళ్లి చేస్తారు. ఇప్పుడు కరెక్ట్ గా అబ్బాయికి ఏ ఏజ్ లో చేయాలి, అమ్మాయికి ఏ ఏజ్ లో చేయాలి? మాక్సిమం చదువుకొని ఒకవేళ లైఫ్ సెటిల్ అవ్వాలంటే కూడా 21 to 25 లోపల అమ్మాయిలు చేసుకుని, మాక్సిమం 23 నుంచి 26, 28 వరకు అబ్బాయిలు కనుక కరెక్ట్గా ఏజ్లో చేసుకుంటే మాత్రం హెల్దీగా ఉంటారు. ప్లస్ అంటే ఈ ఏమంటారంటే సంతానోత్పత్తికి సంబంధించిన ఆర్గన్స్ కూడా ఈ ఏజ్లో కరెక్ట్గా పనిచేస్తాయి, యాక్టివ్గా వర్క్ చేస్తాయి. అంటే ఈ ఏజ్ దాటిందంటే చూడండి, మ్యాక్సిమం ఇల్లీగల్ అఫైర్స్ అన్ని కూడా 30+ వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఓకే, ఈ 30+ వాళ్ళే ఎక్కువ మెంబర్స్ ఉంటారు. అంటే ఈ చిన్న ఏజ్లో చదువుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలన్నది ఎక్కువ ఉంటే 30+ తర్వాత సెటిల్ అయిన వాళ్ళు ఇంకెక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. కానీ చిన్న ఏజ్లో ఇలాంటివి తక్కువనే ఉంటాయి. కాకపోతే కొంతమంది తిని తాగి కొంచెం చెడు అలవాట్లకు బానిస అయ్యి కొన్ని తప్పులు చేస్తున్నారే తప్ప, డెడికేటెడ్గా ఉండి చదువుకొని జాబ్లో సెటిల్ అయ్యో అలాంటి వాళ్ళందరూ కూడా 30 తర్వాత వాళ్ళకు లైఫ్ పార్ట్నర్ కరెక్ట్గా దొరకకపోవడం వల్ల, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ చాయిస్ చేసుకోవాలన్న ఒక సెలెక్షన్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల సరైన సంబంధాలకు చాయిస్ చేసుకోలేక ఏదో ఒకసారి చేసుకుందాం లేని చేసుకొని చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కాబట్టి చిన్న ఏజ్లో కన్నా కరెక్ట్గా మ్యారేజ్ చేసుకుంటే అండర్స్టాండింగ్స్ అనేది చాలా పెరుగుతుంది. అప్పుడు జస్ట్ ఒక 1 year, అవును, ఒక 1 year గ్యాప్ తీసుకున్న ఇబ్బంది ఉండదు. ఇప్పుడు 24 లో చేసుకుంది అనుకోండి ఒక అమ్మాయి, ఒక 1 year వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ చేసుకుని ఓకే లైఫ్ ని ఇలా మనం చేసుకుందాము అని మాట్లాడుకుని ఒక 1 year ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. అదే 30s లో చేసుకుంటే ఇంకా 31 అంటే ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ నిజంగా మీరు అన్నట్టు పిల్లల కంటే కష్టం అయిపోతుంది కదా. అందుకే కదా ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ అన్ని ఆ రకంగా పుట్టుకొస్తున్నాయి. అసలు ఎన్ని ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ పెరిగినా కానీ ఈ ఎమోషనల్ బాండింగ్స్ లేకపోతే అవి కూడా ఫెయిల్యూర్ అవుతున్నాయండి. సైన్స్ ఇంత డెవలప్ అయ్యి కూడా ఐవీఎఫ్లు అవన్నీ చేసి కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే 50% అబోవ్ ఫెయిల్యూర్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఐవీఎఫ్లో కూడా, ఐవీఎఫ్ సెంటర్లో కూడా 50% డబ్బులు ఖర్చు, అక్కడ అన్ని ఖర్చు అవుతున్నాయి. కానీ అదే ఎమోషనల్ బాండింగ్ ఉంది అనుకోండి, పిల్లలు చాలా తొందరగా అవుతారండి. పాతకాలంలో ఆ పిల్లలు అవ్వలేదని కంప్లైంట్సే లేవండి అసలు. ఈ మధ్య వింటున్నాం. బాగా అర్థం చేసుకుంటే ఎమోషనల్ బాండింగ్స్ ఆ మధ్య అండర్స్టాండింగ్ ఎక్కువయ్యేది. పెళ్లి చూపులు ఏంది, ఒక అమ్మాయిని కూర్చోబెడతారు, అది చూసి నచ్చింది, తర్వాత పెళ్లి చేసుకుని ప్రేమించుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు, కానీ అది ఎక్కడి దాకా దారి తీస్తుంది అనేది నిజ జీవితంలో చాలామంది అనుభవిస్తున్నారు. కాబట్టి అవన్నీ తప్పండి. మంచి అవగాహనకు రావాలి, ఒక అవేర్నెస్ రావాలి. చిన్న ఏజ్లో పెళ్లిళ్ళు చేసుకుంటే హెల్దీగా ఉంటారు అనేది కూడా చెప్తుంది నేచర్. ఆయుర్వేద కూడా చిన్న ఏజ్ అంటే మరి మళ్ళీ 15-16 కాదండి, 21 to 25-26. గవర్నమెంట్ మనకు ఒక ఏజ్ డిసైడ్ చేసింది, అడల్ట్ అని ఒక ఏజ్ డిసైడ్ చేసింది. ఇప్పుడు లేడీస్కి 21 అని, జెంట్స్కి 23-24 అని వచ్చింది. అంటే ఈ ఏజ్లో చేసుకోవడం వల్ల హెల్త్ అనేది కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రీఆర్గన్ ప్రొడక్షన్స్ అనేది బాగా పనిచేస్తాయి. కిడ్నీ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా పనిచేస్తుంది అనమాట ఆ టైంలో. కాబట్టి ఆ టైంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల ఎంబడే కూడా పిల్లలు 2-3 yearsలో పిల్లలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంచెం లేట్గా ఆలోచించే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఇవన్నీ కూడా.
ఒకవేళ ఇంత చిన్న వయసులో కనుక ఏదైనా పీసీఓఎస్ సమస్యలు ఉన్నా ఈజీగా సాల్వ్ అవుతాయి. అదే ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ అయితే కనుక ఈ కాంప్లికేషన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. అంటే పిల్లలు కలిగే ఛాన్సెస్ కూడా చాలా రేర్ అయిపోతాయి కదా. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చేసి థైరాయిడ్ వచ్చిన వాళ్ళు 100లో 60 మంది ఉన్నారండి. లేడీస్లో 100లో 60 మందికి థైరాయిడ్స్ వస్తున్నాయి. ఈ థైరాయిడ్ వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా పిల్లలు కాకపోవడానికి ఒక రీజన్. లైఫ్ స్టైల్ మారిపోతుంది. అక్కడ లేట్ ఏజ్లో లైఫ్ స్టైల్ మారిపోతుంది, టైంకి తినడం మారిపోతుంది, భయాన్ని క్రియేట్ చేసుకుంటారు, లైఫ్లో సెటిల్ అయి ఉండరు, నాకు ఇంకా ప్రాపర్గా సెటిల్ అవ్వాలి, చాలా రీజన్స్ వాళ్ళే రాసేసుకుంటారు. అంత స్ట్రెస్ఫుల్ లైఫ్. ఇవన్నీ కూడా లేట్ నైట్, అసలు ఇంకా చెప్పాలంటే అసలు లేట్ నైట్ జాబ్స్. రాత్రి అదేదో యుఎస్ కంపెనీకి నేను పెద్ద హయ్యర్ పొజిషన్లో ఉన్నా, నేను జాబ్లో నేను చేస్తున్నాను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే అది గొప్ప నీకు, అంటే నీ కంపెనీకి నువ్వు గొప్ప, నీ యుఎస్ కంపెనీకి నువ్వు గొప్ప. యుఎస్ కంపెనీ వాళ్ళు మన ఇండియన్ నైట్ డ్యూటీ చేసే వాళ్ళందరికీ యుఎస్ కంపెనీ వాళ్ళు స్మార్ట్గా మనల్ని వాడుకుంటున్నారు, మన హెల్త్తో వాళ్ళు ఆడుకుంటున్నారు. ఈ అవేర్నెస్కి ఇండియా ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఇండియాలో కూడా డే టైం పనిచేస్తేనే మేము చేస్తామని అంటే వాళ్ళు ఏం చేయలేరు. ఉన్న పలంగా ఇప్పుడు అందరు యుఎస్ కంపెనీలకు పనిచేసే వాళ్ళందరూ మేము ఇండియాలో డే టైం అయితేనే పనిచేస్తామంటే యుఎస్ కంపెనీలు అన్నీ పడిపోతాయి. అంటే మన ఇండియా ఉన్న కంపెనీలు ఒక్కటే మంచిగా పనిచేసుకుంటే చాలండి, మనకు ఉన్న రెవెన్యూకి ఇండియా ఎప్పటికైనా ఒకరోజు టాప్ లెవెల్కి వెళ్తుంది. కానీ ఏదో అక్కడ బయట దేశాలకు పనిచేస్తే గొప్ప అని ఫీల్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఒకటే మెసేజ్, మీ హెల్త్ చూసుకోండి. వాళ్ళు ఇచ్చే జీతం మొత్తం కూడా ఎంటర్వల్ లైఫ్ అంతా మీరు ఆ కంపెనీకి పనిచేస్తే కూడా ఎండ్ ఆఫ్ ద డే మీ సెల్ఫ్ అంటే మీ హెల్త్ కోసం పెట్టుకుంటే కూడా ఖర్చు ఇంకా ఎక్కువనే ఉంటుంది తప్ప తక్కువ అయితే ఉండదు. అలాంటి రోజులు ఉన్నాయి.